వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం పప్పు దోసకాయ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ 1 కప్ ఆఫ్ పప్పుని కుక్కర్లోకి తీసుకొని నీట్గా వాష్ చేసి 1 కప్కి 3 to 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 3 దోసకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం దోసకాయ టేస్ట్ చూడండి, అది చేదుగా ఉందో లేదంటే ఎలా ఉందో. ఒకవేళ చేదుగా ఉంటే వేయకండి కర్రీలో. సో అంతా బాగున్న తర్వాత పప్పులోకి వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టండి. కుక్కర్ 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి మంచిగా మెదపండి. తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసి అంతా కలపండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పప్పులోకి వేసేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడకనివ్వండి. లాస్ట్లో తాలింపు పెట్టేయండి. అంతేనండి, పప్పు రెడీ అయిపోతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.